జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. రెండు కోణాలు చూడాలి. అనంత ప్రేమ స్వరూపులారా, ప్రతి వ్యక్తిలో, సంఘటనలో, సన్నివేశంలో తప్పక రెండు కోణాలుంటాయి. అటువంటి రెండు కోణాలను కలిపి చూడడమే సమదృష్టి అవుతుంది. ఎందుకంటే అవి రెండు సమాన స్థాయిలో, సమాన మోతాదులో ఉంటాయి. అయితే ఒకటి మాత్రమే బయట కనిపిస్తుంది, రెండవది దాని వెనుకన దాగి ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి మధ్యన ఉన్న స్పష్టమైన వ్యత్యాసం ఏమిటంటే, అజ్ఞాని తాను చూస్తున్నదే వాస్తవం అనే భ్రమలో ఉంటాడు. జ్ఞాని మాత్రం బాహ్యంగా కనిపించే దాని వెనుకన ఉన్న రెండవ కోణాన్ని కూడా గమనిస్తాడు. ఒకే కోణంలో చూసినట్లయితే తప్పక రాగద్వేషాలు ఏర్పడతాయి. రాగం అంటే వెంటపడడం, ద్వేషం అంటే వ్యతిరేకించడం. వెంట పడడము బంధమే, వ్యతిరేకించడం కూడా బంధమే. ఈ విధంగా అజ్ఞాని బంధాలను పెంచుకొని బానిసత్వంలో జీవిస్తూ మేధస్సు నుండి విపరీతంగా శక్తిని కోల్పోతుంటాడు. జ్ఞాని మాత్రం బంధాల నుండి సమూలంగా విడుదలై సంపూర్ణ స్వేచ్ఛను అనుభవిస్తాడు. అందుకే జ్ఞానపరంగా పరిణతి చెందడమే సమూల శాశ్వత పరిష్కారం అవుతుంది. అయితే ఆ జ్ఞానం ఎటువంటిదై ఉండాలి? బంధాలను పెంచే విధంగా ఉండకూడదు, కరిగించి వేసే విధంగా ఉండాలి. అందుకు పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానమే చక్కని వజ్రాయుధం. అందువల్లనే అద్వైత దర్శనం జ్ఞానం అన్నారు. అంటే ద్వైత విశిష్ట అద్వైతాలను అధిగమించి మనిషిని అద్వైతం వైపుకు మళ్లించేదే స్వచ్ఛమైన, సమగ్రమైన, పరిపూర్ణమైన జ్ఞానం అవుతుంది. ద్వైత విశిష్ట అద్వైతాలు జ్ఞానం యొక్క మోతాదుని ఇంకా పెంచుతాయి. అద్వైత జ్ఞానం మాత్రం జ్ఞానాన్ని సమూలంగా కరిగించి వేసి సత్యదర్శనం గావించి సంపూర్ణ స్వేచ్ఛ వైపుకు మళ్లిస్తుంది. అదే పరిపూర్ణత్వం అంటే. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. మాయ ఆవహిస్తే. దివ్యాత్మ స్వరూపులారా, భూమండలమంతటిలో 84 లక్షల జాతుల జీవరాశిలోకెల్లా ఒక్క మానవ జాతిలో మాత్రమే మాయ ఆవహించి ఉంటుంది. అది భౌతిక నేత్రాలకు కనిపించదు. శరీరంలో దానికి ప్రత్యేకమైన స్థానం లేదు. అయితే అది చాలా ప్రమాదకరమైనది. మనిషిని సమూలంగా ఆక్రమించుకొని ప్రపంచం వైపుకు ప్రలోభ పెడుతుంది, పరుగులు పెట్టిస్తుంది. విచిత్రం ఏమిటంటే, తెలివి మేధా సంపత్తి అధికంగా ఉన్నవారే మాయకు లొంగిపోతారు. ఉన్న దానిని లేనట్లుగా, లేని దానిని ఉన్నట్లుగా భ్రమింపజేస్తుంది. మనిషిని అన్ని విధాలా బలహీనపరుస్తుంది. జీవితాన్ని సమూలంగా కబళించి వేస్తుంది. భౌతికవాదపు మత్తును పెంచుతుంది. మనిషిని ప్రపంచం వైపుకు ఆకర్షింపజేస్తుంది. ప్రస్తుతం ప్రపంచమంతా అన్ని విధాలా బలహీనపడటానికి మూల కారణం తెలివి మేధా సంపత్తితో కూడిన మేధావి వర్గమంతా సత్యాన్ని విస్మరించి మాయకు లొంగిపోవడమే. అక్కడున్న వాస్తవ పరిస్థితిని తెలుసుకొనలేకపోవడమే. మానవ జీవితం సమూలంగా గాడి తప్పుతుంది. అంతరంగంలో మాయ ఆవహించి ఉన్న వ్యక్తి తన సహజత్వాన్ని కోల్పోతాడు. జీవితాన్ని సమూలంగా దుర్వినియోగపరుచుకుంటాడు. వాస్తవ విషయం ఏమిటంటే,
మాయ ఆవహించటం అతి సులభం, కానీ దాని నుండి బయటపడడం బహు కష్టతరం. మనలో బలహీనత ఉంటేనే అది మన అంతరంగంలోనికి ప్రవేశిస్తుంది. తమో రజోగుణాలు అధికంగా ఉన్నవారు అంతరంగంలోనికి మాయను అనుమతిస్తారు. మనోబలం ఉన్న వ్యక్తి మాయను అంతరంగంలోనికి అనుమతించడు. ఆత్మజ్ఞానంలో జీవించేవారు మాత్రమే మాయను జయించి జీవితాన్ని అన్ని విధాల సద్వినియోగపరుచుకుంటారు, జీవిత పరమార్థం నెరవేర్చుకుంటారు. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. శరణాగతి అంటే అనంత ప్రేమ స్వరూపులారా, అన్ని విధాలా ఉన్నతంగా ఉన్న వ్యక్తిని సాధారణ స్థాయి వ్యక్తి తప్పక గౌరవిస్తాడు. అతని మాటకు శిరసావహిస్తాడు, అతనికి వశమవుతాడు, తనను తాను సమూలంగా సమర్పించుకుంటాడు. కొందరు అటువంటి వారిని అనుకరిస్తారు, మరికొందరు అనుసరిస్తారు. అనుసరించడానికి అనుకరించడానికి మధ్య స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. సాధారణ స్థాయిలో ఉన్నవారు దానిని శరణాగతిగా భావిస్తారు, కానీ వాస్తవ విషయం ఏమిటంటే అది బానిసత్వానికి దారితీస్తుంది, బాహ్యముఖ ప్రయాణాన్ని పెంచుతుంది, బంధాలను బలోపేతం చేస్తుంది, మనిషిని అన్ని విధాలా బలహీనపరుస్తుంది. అటువంటి వ్యక్తి జీవితం సమూలంగా దుర్వినియోగపడుతుంది. అందువలన అనుకరించటం చాలా ప్రమాదకరం, అనుసరించడమే ఆమోదయోగ్యం. అనుకరించడం అంటే ఆ వ్యక్తిని మొయ్యడమే. ప్రస్తుతం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న వారిని జాగ్రత్తగా గమనించండి. అనుకరించేవారు పెరుగుతున్నారు, అనుసరించేవారు కనుమరుగవుతున్నారు. ఇతరుల మీద ఆధారపడుతున్నారు, వారిని ఆరాధిస్తున్నారు, కానీ వారి అంతరంగాన్ని స్పృశించలేకపోతున్నారు. వాస్తవానికి లౌకిక జీవితంలో ఎక్కువ తక్కువ ఉంటాయి, కానీ అంతరంగంలో అందరిలో ఒకే రకం ఉన్నప్పుడు ఎటువంటి వ్యత్యాసాలు ఉండవు కదా. ఆత్మ ఒక్కటే అయినప్పుడు దాని రూపాంతరం ఏదైనా ఆత్మయే కదా. అందువలన శరణాగతి పేరుతో ఆత్మన్యూనతను పెంచుకొనకూడదు. తనను తాను కుంచింపజేసుకొని వ్యక్తిత్వాన్ని బలహీనపరచుకోకూడదు. ఉన్నత స్థాయికి ఎదగాలంటే అంతరంగాన్ని స్పృశించాలి తప్ప భౌతికంగా పోల్చుకొనకూడదు. ఉన్నత స్థాయికి ఎదగటంలో కృషి చేయాలి, అప్పుడే సత్ఫలితం వస్తుంది.